అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా ఎగువ అహోబిలంలో అయితే ఉన్నాం. ఎగువ అహోబిలంలో అయితే శ్రావణ మాసం సందర్భంగా భక్తులు అనేక మంది భక్తులు అయితే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుండి వందలాది మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ఎగువ అహోబిలంలో ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ చూసేందుకైతే పిల్లలతో సహా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ఫాల్స్ ని తిలకించేందుకైతే ప్రకృతి అందాన్ని చూసేందుకైతే చాలా మంది అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ ఎగువ అహోబిలం ఇలాంటి ప్రకృతి ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన వాళ్ళని వాళ్ళ అనుభవాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఎగువ అహోబిలంలో ప్రకృతి అందాలని ఎలా ఉన్నాయో వాళ్ళని కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇలాంటి అందాలు ఎక్కడ చూసారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుందండి ఇక్కడ ఈ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా. మనకి రీసెంట్ గా వచ్చిన మహావతారం నరసింహ మూవీ చూసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది ఇక్కడికి వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము కిందన దిగువ అహోబిలంలో ఏంటంటే చూస్తుంటే చాలా వరకు డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. అది టీవీఎస్ సుందరం గారు చేస్తున్నారు. సో అదేంటంటే మనకి అక్కడ కింద మ్యూజియం కూడా ఉంది. బిఫోర్ కన్స్ట్రక్షన్ పిక్స్, ఆఫ్టర్ డెవలప్మెంట్ పిక్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది క్లైమేట్ కూడా మనకి చాలా ఫేవర్గా ఉంది. ఎండ లేకుండా, వాన లేకుండా మంచి క్లైమేట్ కూడా ఉంది, వెదర్ కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ లాంగ్ వీకెండ్లో మనకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఇక్కడ మనకి 8 టెంపుల్స్ ఆర్ 7 టెంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కవర్ చేయాలి. ఏదైతే మన హిస్టరీ తెలుసుకోవాల్సిన ఇది ఉండేది అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఈ మహావతార్ నరసింహ మూవీ మనం ఎప్పుడో భక్త ప్రహ్లాద చూసాము. ఇక్కడ ఈ మధ్య కాలంలో వచ్చిన యానిమేషన్ మూవీ అది చూసి అక్కడ అంతా నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కర్నూలు నుంచి వచ్చామండి మేము. చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది. చాలా డెవలప్మెంట్ అయింది గుడి కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా మీరు చూడొచ్చు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దర్శనం మాత్రం చాలా బ్రహ్మాండంగా అయింది. మేము కర్నూలు నుంచి వచ్చినాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూస్తే బాగుంది. చేపలు చూడండి ఎంత బాగున్నాయో. మేము దర్శనం కూడా బాగా. మీరు చెప్పండి, ఎలా ఉంది? మేము శ్రావణ మాసం శనివారం కర్ణాటక అంటే చాలా బాగుంది. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జర్నీ చెప్పాలి అంటే ఈ వర్షాకాలంలో చల్లగా నేచర్ ప్లేస్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ ఫాల్స్ అంతా చూస్తే పిల్లలు ఎంత బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి దర్శనం కూడా చాలా బాగా. బాగుంది. అవునా, బాగుంది. అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక వాటర్ అయితే ఇక్కడ కొండల్లో ప్రాంతం నుండి అయితే ఎప్పుడు కూడా నిరంతరం 365 రోజులు అయితే నీరు వస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ శాతం వాన పడితే ఇంకా వాటర్ ఫాల్స్ అనేది ఇంకా అధికంగా ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వాటర్ లో ప్రత్యేకత ఉంది. అయితే ఇక్కడ చేపలు అనేది ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా అహోబిలంలో అయితే ఎంజాయ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో కిరణ్, సుమన్ టీవీ, అహోబిలం, నంద్యాల జిల్లా.